విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ. టేస్టీగా, ఘాటుగా, సూపర్గా ఉంటుంది. ఫ్రెష్ చికెన్ తీసుకొని మంచిగా కడగండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి అది కాగిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేయండి. అవి లైట్గా వేగిన తర్వాత చిటికెడు పసుపు యాడ్ చేయండి. హాఫ్ ఆఫ్ ద వేగిన తర్వాత 2 టీ స్పూన్ కారం యాడ్ చేయండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేలా మంచిగా కలుపుకోండి. కడిగి పక్కన ఉంచుకున్న చికెన్ని ఇప్పుడు బౌల్లో యాడ్ చేసేయండి. ముక్కలకి బాగా మసాలా అయ్యేలా మంచిగా కదుపుకొని అందులో 1 గ్లాస్ వరకు వాటర్ పోసేయండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచిగా కదుపుకొని చికెన్ని ఉడికించుకోండి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అండ్ చికెన్ మసాలాని కూడా యాడ్ చేసి మంచిగా కదుపుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. స్టవ్ని మాత్రం పక్కా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మంచిగా ఉడికించుకోండి. అప్పుడే ముక్క మంచి సాఫ్ట్గా, మెత్తగా చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సూపర్గా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. పక్కా నచ్చుతుంది, ట్రై చేయండి.